నమస్తే అండి. నా పేరు మురళి. మహబూబాబాద్ జిల్లా పార్వతి మెడికల్ స్టోర్స్ గత 40 సంవత్సరాల నుంచి మేము మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాము. ఇటీవల కేంద్ర మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు 18%, 12% ఉన్న మందుల మీద జిఎస్టీని 5% తీసుకొచ్చారు. ఇది ఎంతో లాభదాయకం. షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, పేద వర్గాలు కూడా చాలా అందుబాటులో ధరలు వస్తాయి. ఈ నెల 22 నుంచి ఈ మందుల యొక్క తేడాలు ప్రజలు గమనించవచ్చు. పూర్తిగా సామాన్య ప్రయాణానికి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్లో ఈ జిఎస్టీలో పొందుపరిచారు. దీనికి మరిన్ని పథకాలు మెడికల్ షాప్ వాళ్ళకు మరియు మందుల ఔషధాల మీద ఇంకా తగ్గింపు ధరలు ఉంటే అవకాశం ఉంటే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఎడ్ల రమేష్, నాది మహబూబాబాద్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని తగ్గించడంతో సామాన్య మానవునికి సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది. ముఖ్యంగా మాలాంటి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవాళ ఒక కొత్త బైక్ కొనాలంటే గతంలో 28% జిఎస్టీ విధించేది, దాని ఇవాళ 18% తగ్గడంతో ఇవాళ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇవాళ దాంతోపాటు అనేక రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి నాలాంటి వాడు ఇవాళ హెల్త్ పాలసీలు కడితే జిఎస్టీతో దాదాపుగా 28-30% ఇవాళ జిఎస్టీ పోయేది. దానికి ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ తగ్గించిన తర్వాత ఇవాళ ఆ ఖర్చు తగ్గింది. దాంతోపాటు చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇలా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నా పేరు వెన్నమల్ల అజయ్ కుమార్, నాది మహబూబాబాద్ అండి, మహబూబాబాద్ టౌన్ అండి. అయితే మొన్న 56 జిఎస్టీ కౌన్సిల్ తీసుకునే ఒక నిర్ణయాలు మా పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే గతంలో 12-25 స్లాబ్లతోటి చాలా వస్తువుల మీద జిఎస్టీ పడేది, మా మీద భారం పడేది. కానీ ఈరోజు 2 స్లాపులు పెట్టడం, 5-18% స్లాపులు పెట్టడం పేద ప్రజలకు, మాలాంటి వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్లాపులు గతంలో కొన్ని స్లాపులు ఉండేది, వాటితో 28% 12% జిఎస్టీ పడేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు కొన్ని వస్తువులకు జిఎస్టీ ఎత్తేసిళ్ళు. ఏంటంటే పిల్లలు వాడుకునే ప్యాంపర్స్ కానీ, మందులు కానీ, రైతులు వాడే వస్తువులు కానీ అన్నిటి మీద మాకైతే ఈ జిఎస్టీ తగ్గడం మాకు మంచిగా అనిపిస్తుందండి. బైక్స్ కానీ, చిన్న కార్లు కానీ, ఈరోజు చిన్న కార్లు కొనాలంటే ఎంతో ఇదివరకు 28% జిఎస్టీ ఉండేది, కానీ ఇప్పుడు అది 5%కు రావడం మాకు ఎంతో లాభదాయకంగా ఉందండి. ఇది మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇది హర్షించదగ్గ విషయం అండి.